వచ్చేసి నోయింగ్ అవర్ నంబర్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమంగ్ ద గ్రూప్స్ ఆఫ్ నంబర్స్. ఇందులో స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నంబర్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సమ్ టర్మ్స్ ఆర్ గివెన్. we are finding greatest number and smallest number. how to find? see చూడండి ఒకసారి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో. అయితే మనకు వచ్చేసి స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ రూల్ ఏంటంటే అక్కడ ఉన్న డిజిట్ ని కౌంట్ చేయండి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 ఇక్కడ చూడండి. సెకండ్ టర్మ్ లో 1 2 3 4 5, నెక్స్ట్ థర్డ్ టర్మ్ లో 5, ఫోర్త్ టర్మ్ లో 5. స్మాలెస్ట్ నంబర్ హైయెస్ట్ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ 3 టర్మ్స్ 5 డిజిట్స్ ఉన్నాయి. 5 డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయంటే వీటన్నిటికంటే ఇదే చిన్నది కదా. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్. ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్ హైయెస్ట్ నంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు చూడండి. హైయెస్ట్ నంబర్ అన్ని డిజిట్ లో కూడా ఫస్ట్ డిజిట్స్ అనేది సేమ్ ఉంది. 1 1 1 ఉంది. 3 టర్మ్స్ లో కూడా ఫస్ట్ డిజిట్ సేమ్ ఉంది. అయితే మనం ఏం చేయాలి, ఇది కంపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డిజిట్ మూవ్ టు ద నెక్స్ట్ డిజిట్. నెక్స్ట్ డిజిట్ ఆల్సో సేమ్ హియర్ 3 టర్మ్స్. నెక్స్ట్ ఏం చేయాలి, థర్డ్ టర్మ్ చూడాలి. థర్డ్ టర్మ్ లో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఓకేనా. ఈ థర్డ్ టర్మ్ లో ఏది పెద్ద ఉంది, 8 3 5 8. కాబట్టి హైయెస్ట్ నంబర్ ఇస్ ద గ్రేటెస్ట్ నంబర్ ఇస్ 15 8 9 2. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద స్మాలెస్ట్ అండ్ హైయెస్ట్ నంబర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటే సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, డిజిట్ కౌంట్ చేయాలి. డిజిట్ కౌంట్ చేస్తే ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5. ఫైండ్ అవుట్ చేయడం కష్టం, అన్ని 5 ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి, అన్నిట్లో ఫస్ట్ డిజిట్ ని చూడండి. అన్నిట్లో ఫస్ట్ డిజిట్ దీంట్లో అన్నిట్లో సేమ్ ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే అన్నిట్లో 2 2 ఉంది. 2 2 2 2. నెక్స్ట్ అట్లా ఉన్నప్పుడు సెకండ్ డిజిట్ ని కంపేర్ చేయాలి. సెకండ్ డిజిట్ కంపేర్ చేస్తే మనకు 5 ఉంది 5 ఉంది 5 ఉంది 5 సేమ్ ఉంది. అలా ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డిజిట్ కంపేర్ చేస్తే మనకు 0 2 8 6. అంటే ఇందులో స్మాలెస్ట్ ఏది ఇది, కాబట్టి ద స్మాలెస్ట్ నంబర్ ఈస్ 25073. నెక్స్ట్ హైయెస్ట్ నంబర్ ఎట్లా కౌంట్ చేసాం, ఆల్రెడీ మనము కంపేర్ చేసినాం. 2 డిజిట్స్ కంపేర్ చేస్తే సేమ్ ఉన్నాయి. థర్డ్ డిజిట్ కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ డిజిట్ కంపేర్ చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఈ 3 టర్మ్స్ లో హైయెస్ట్ నంబర్ ఇస్ 8. దట్స్ వై వీఆర్ ఐడెంటిఫైయింగ్ గ్రేటెస్ట్ నంబర్ ఇస్ 25800. ఇది సింపుల్ గా అనిపిస్తుంది, ఈ చిన్న చిన్న టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ పెద్ద టర్మ్స్ ఇచ్చినప్పుడు మనము వాటిని వన్స్ టెన్స్ ఇలా చదివి గుర్తించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్ ఫాలో అయితే మీకు ఎగ్జామ్ లో గుర్తుపట్టడానికి సింపుల్ గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ వచ్చేసి మనకు ఇందులో కూడా ఫస్ట్ రూల్ కౌంట్ ద డిజిట్స్, ఆల్ డిజిట్స్. ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. టోటల్ 5 ఉన్నాయి. కాబట్టి మనము స్మాలెస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలు కాదు. కాబట్టి కంపేర్ టు ద సెకండ్ రూల్, కంపేర్ టు ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఆల్ టర్మ్స్. ఫస్ట్ డిజిట్ ఆల్ టర్మ్స్ లో ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. కాబట్టి నెక్స్ట్ టర్మ్ మూవ్ టు ద నెక్స్ట్ డిజిట్. సెకండ్ లెటర్ కూడా 4 డిజిట్ 4 లో కూడా 4 డిజిట్స్ సేమ్ ఉన్నాయి. కాబట్టి థర్డ్ డిజిట్ పోతే ఇక్కడ 6 ఉంది, అన్నిట్లో 6 ఉంది. ఓకేనా. ఇది కూడా కంపేర్ చేయడానికి వీలు కాదు. కాబట్టి నెక్స్ట్ డిజిట్కి వెళ్తే 8, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ మనకు 4 ఉంది, ఇక్కడ 7, ఇక్కడ మనకేముంది 0 ఉంది. దీంట్లో స్మాలెస్ట్ డిజిట్ ఏది 0. కాబట్టి స్మాలెస్ట్ నంబర్ ఈజ్ దిస్ వన్. ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ డిజిట్ ఏది, ఇందులో మనకు హైయెస్ట్ డిజిట్ వచ్చేసి 8. కాబట్టి ద గ్రేటెస్ట్ నంబర్ ఈజ్ దిస్ వన్. ఓకే. నెక్స్ట్ మూవ్ టు ద ఫోర్త్ ప్రాబ్లం చూస్తే మనకు ఇందులో డిజిట్స్ ఫస్ట్ టర్మ్ ఏంటిది, ఫస్ట్ మెథడ్ కంపేర్ టు ద ఆల్ డిజిట్స్ ఇన్ ఆల్ టర్మ్స్. ఫస్ట్ కంపేర్ చేయండి. ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో కూడా 5 ఉన్నాయి, అన్నిట్లో 5 ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ కంపేర్ చేయడం. ఫస్ట్ డిజిట్ కంపేర్ చేయండి, అన్నిట్లో సేమ్ 7 ఉంది. కాబట్టి మూవ్ టు ద నెక్స్ట్ డిజిట్. ఇందులో 5, ఇందులో 5, ఇందులో 5, ఇందులో 5. ఇది కూడా కంపేర్ చేస్తే సేమ్ డిజిట్ ఉంది. నెక్స్ట్ థర్డ్ కూడా సేమ్ టు సేమ్ ఉంది, అన్నిట్లో 6 ఉంది. నెక్స్ట్ మూవ్ టు ద ఫోర్త్ డిజిట్ కి వెళ్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ మనకు
4 ఉంది, ఇక్కడ వచ్చేసి 1 ఉంది. ఓకేనా? ఈ దాంట్లో మనకు స్మాలెస్ట్ డిజిట్ ఏది? స్మాలెస్ట్ డిజిట్ ఏదంటే మనకు 1 కాబట్టి స్మాలెస్ట్ నంబర్ దిస్ వన్. ఓకేనా? హైయెస్ట్ డిజిట్ ఏది ఇందులో? హైయెస్ట్ డిజిట్ 7 కాబట్టి హైయెస్ట్ నంబర్ ఈజ్ దిస్ వన్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ మెథడ్ ఏంటి? డిజిట్ ని కౌంట్ చేయాలి. 5 డిజిట్ 5 డిజిట్ 5 డిజిట్ 5 డిజిట్. సెకండ్ మెథడ్, మూవ్ టు ద సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్కి వెళ్తే మనకు కంపేర్ టు ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఆల్ టర్మ్స్ లో ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే ఇందులో 3 ఇందులో 3 ఇందులో 3 అన్నిట్లో 3 ఉంది. నెక్స్ట్ డిజిట్ 4 ఉంది, 4 4 4 ఉంది. నెక్స్ట్ థర్డ్ డిజిట్ 8 8 8 ఉంది. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్ 9 ఉంది. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది, అన్నిట్లో 9 ఉంది. ఇది కూడా డిజిట్. నెక్స్ట్ డిజిట్కి వెళ్ళండి, లాస్ట్ డిజిట్ 5 ఉంది. ఇందులో 1 ఉంది, ఇందులో వచ్చేసి మనకు 9, ఇక్కడ 3 ఉంది. ఇందులో కంపేర్ చేస్తే ఈ ఆల్ డిజిట్ లో లాస్ట్ డిజిట్ లో స్మాలెస్ట్ నంబర్ ఈజ్ 1. దట్స్ వై వీఆర్ టేకింగ్ స్మాలెస్ట్ నంబర్ ఈజ్ దిస్ వన్. నెక్స్ట్ highest number is 9. That's why we are taking highest number is this one. This is the identification of smallest and highest number. Move to the next problem. One వచ్చేసి write the number in ascending order. Write the number in ascending order. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమం. తెలుగులో వచ్చేసి ఆరోహణ క్రమం అంటారు. ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద రాయాలి. చిన్న నుంచి పెద్ద లేదా స్మాలెస్ట్ టు హైయెస్ట్ నంబర్స్ రాయాలి. ఎలా రాయాలి? ఫస్ట్ చూడండి, డిజిట్ కౌంట్ సేమ్ ఫస్ట్ మెథడ్ లో ఉన్న డిజిట్ కౌంట్ ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. అయితే మనకు తక్కువ డిజిట్స్ ఎందులో ఉన్నాయి? దీంట్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నంబర్ 375. నెక్స్ట్ నంబర్ వచ్చేసి మనకు 4 డిజిట్ చూసుకోవాలి. 4 డిజిట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది 5 డిజిట్ ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేసండి. ఇక్కడ 4 డిజిట్, ఇక్కడ 4 డిజిట్. ఇందులో ఫస్ట్ నెంబర్ కంపేర్ చేయండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే హైయెస్ట్ నెంబర్ ఇది వన్, అంటే స్మాలెస్ట్ నెంబర్ ఇది కాబట్టి 1475. నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇక్కడ 5 డిజిట్ ఉంది కాబట్టి ఇది లాస్ట్ నెంబర్, లాస్ట్ నుండి సెకండ్ నెంబర్ 4713. లాస్ట్ నెంబర్ ఇస్ 15951. దిస్ ఈస్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ సేమ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఫస్ట్ ఏం చేయాలి? డిజిట్ కౌంట్ చేయాలి. ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5. అంటే 4 అంటే ఫస్ట్ ఇది 9347 ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ అన్నిట్లో 5 ఉన్నాయి కాబట్టి కంపేర్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ గివెన్ టర్మ్. ఫస్ట్ డిజిట్ 1 2 1. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 1 కాబట్టి ఈ రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్ కంపేర్ చేయండి. నెక్స్ట్ డిజిట్ కంపేర్ చేస్తే మనకు 2 అంటే 992 ఉంది. 9 highest smallest, 2 smallest. 2 is the smallest. That's why we are writing here 1 2 3 0 0. Next automatic we get 1 9 1 9 0 3 1. After last one is 2 2 2 5 7 0. This is ascending. నెక్స్ట్ మనకు వచ్చేసి థర్డ్ వన్ ఏముందంటే write the numbers in descending order లేదా or డిక్రీజింగ్ ఆర్డర్. డిసెండింగ్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో రాయమని చెప్పింది. మనకు ఎలా రాయాలి మరి డిసెండింగ్ డిక్రీజింగ్ ఆర్డర్? మనకు ఆల్రెడీ తెలుసు, మనకు ఆల్రెడీ 2 మెథడ్స్ ఏంటి? ఫస్ట్ డిజిట్ కౌంట్ చేయాలి, తర్వాత కంపేర్ టు ద ఆల్ టర్మ్స్ ఇన్ ఫస్ట్ డిజిట్. ఓకే, ఫస్ట్ చూడండి, ఇందులో ఫస్ట్ డిజిట్స్ కౌంట్ చేయండి. ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది 5 ఉంది, ఇది ఒకటి 4 ఉంది. కాబట్టి మనకు అసలు డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లోయెస్ట్ లేదా పెద్ద నుంచి చిన్న అవరోహణ క్రమం అంటారు. అవరోహణ క్రమం. ఇందులో మనకు హైయెస్ట్ నెంబర్ ఏదవుతుంది మరి? ఇది స్మాలెస్ట్ నెంబర్, చివరి నెంబర్ ఇది అయిపోతుంది మనకు. ఎందుకంటే 4 డిజిట్ ఉంది, 5 డిజిట్, ఆల్ ఆర్ 5 డిజిట్. దిస్ ఈజ్ ఓన్లీ 4 డిజిట్. దట్స్ వై దిస్ ఇస్ ద లాస్ట్ డిజిట్. మనకు లాస్ట్ డిజిట్ తెలుసు. మరి ఫస్ట్ డిజిట్ ఎలా? కంపేర్ చేస్తే ఫస్ట్ డిజిట్ లో 8 ఉంది, 4 ఉంది, 8 ఉంది. ఈ రెండిట్లో మనకు 8 ఉంది కదా. వి మూవ్ టు ద సెకండ్ డిజిట్ 9. సేమ్ హియర్ బోత్ ఆర్ సేమ్. వి మూవ్ టు ద థర్డ్ డిజిట్. Here 2, here 7. That's why we are writing highest number because descending order means highest to lowest. That's why we are writing 89715. This is the highest number. And next highest number is 89254. Okay. Next highest number 4 5 3 2 1.
Next last one is 1876. This is a descending order. నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఫస్ట్ డిజిట్ కౌంట్ చేయండి. ఇందులో 3, ఇందులో 5, ఇందులో 5, ఇందులో 5. ఇది స్మాల్ ఉంది, 4 డిజిట్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద లాస్ట్ టర్మ్. నెక్స్ట్ కంపేర్ ఆల్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్. దిస్ 1 2, దిస్ 1 1 1. highest number is 2, that's why we are writing 2 2 5 7 0. Okay, next compare these two numbers. Same, first digits are same, we move to the second digit. Highest number is 9, that's why we are writing 19035. After next number is 1 1 2 3 0 0. Next number, last number is 9347. 9347. This is the descending order method. Next మనకు fourth one వచ్చేసి put appropriate symbol in the space given. మనకు ఇక్కడ స్పేస్ ఇచ్చిండు, ఆ స్పేస్ లో మనకు గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ ఈ రెండిట్లో ఏదైతే ఇక్కడ వస్తుందో కరెక్ట్ సింబల్ ఇక్కడ మనము రాయాలన్నమాట. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది మనకు 3854 అండ్ 15,200 ఉంది. అయితే ఇందులో మనకు హైయెస్ట్ అని చెప్పగలుగుతాం, డైరెక్ట్ 15,000 హైయెస్ట్ అని చెప్తాం. కానీ మనకు పెద్ద నంబర్స్ వస్తాయి సమ్ టైమ్స్, ఈవెన్ హైయెస్ట్ నంబర్స్ 1 5 2 0 6 7 8 9 10 ఇలా ఇచ్చి ఇక్కడ కూడా అలానే ఇచ్చి సేమ్ డిజిట్ ఇస్తే అప్పుడు మనం కంపేర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, డిజిట్ మెథడ్కి వెళ్ళిపోవాలి. డిజిట్ మెథడ్కి వెళ్ళిపోతే ఫస్ట్ ఏం చేయాలి, కంపేర్ డిజిట్స్, కౌంట్ ద డిజిట్స్. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ మనకు 5 డిజిట్స్ ఉన్నాయి, అంటే హైయెస్ట్ నెంబర్ is this one. That's why we are using here less than symbol. Okay, this is the easiest method. Next second one వచ్చేసి మనకు డిజిట్ కౌంట్ చేయండి. 4895 4864 ఉంది, 4895 4864, 4895 4864 ఉంది. అయితే మనకు ఫస్ట్ ఏం చేయాలి, కంపేర్ టు ద ఫస్ట్ డిజిట్ 4 here 4 here 4. That's why we move to the second digit 8 and 8. Next we move to the third digit 9 and 6. Highest number is this one, we keep here greater than symbol. Okay, this is the second problem. And we move to the third problem. Third is the same, ఇక్కడ ఏముంది 5 డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్ ఉన్నాయి, కంపేర్ చేయండి. ఫస్ట్ డిజిట్ కంపేర్ చేస్తే 9, సెకండ్ డిజిట్ కంపేర్ చేస్తే 9, థర్డ్ డిజిట్ కంపేర్ చేస్తే 4, నెక్స్ట్ 4 డిజిట్ కంపేర్ చేస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. హైయెస్ట్ నెంబర్ ఇస్ దిస్ వన్, we are using here greater than symbol. నెక్స్ట్ మూవ్ టు ద ఫోర్త్ ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి మనం డిజిట్ కౌంట్ చేయాలి. ఇక్కడ 5 ఇక్కడ 5 ఉన్నాయి. ఫస్ట్ కంపేర్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ both terms. Here 1 here 1. We move to the second term, second element 4 and 4. Next we move to the third element 5. That's why we are putting here highest number is 5. That's why here is greater than. This is the fourth one. Next move to the next fifth one వచ్చేసి write the numbers in words. ఈ numbers కి words లో రాయాలి మనం. words లో అంటే చూడండి ఎట్లా రాస్తారు words లో. ఫస్ట్ చూస్తే మనకు వన్స్, టెన్స్, 100, 1000, 10,000. 10,000 అంటే ఎలా, మనకు ఫస్ట్ 3 డిజిట్ తర్వాత ఇండియన్ న్యూమరికల్ నంబర్ సిస్టంలో 3 డిజిట్ తర్వాత మనం కామా పెట్టుకుంటాం. అన్నిటికీ 3 డిజిట్ తర్వాత కామా పెట్టేస్తాం. 3 డిజిట్ ఇట్లా కామా పెట్టేస్తాం. నెక్స్ట్ చూస్తే కౌంట్ చేయండి ఫస్ట్ నుంచి. వన్స్, టెన్స్, 100, 1000, 10,000. 10,000 అంటే 72,000. ఇక్కడ ఏం రాయాలి, 72,000. నెక్స్ట్ 642, అది వర్డ్స్లో రాసుకోవాలి. ఏంటిది, 72,642. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి 55,000. వన్స్, టెన్స్, 100, 1000, 10,000. 10,000 మీన్స్ 55. 55,345. నెక్స్ట్ 66,600. 66,600. నెక్స్ట్ వన్స్, టెన్స్, 100,000, 10,000. వన్స్, టెన్స్, 100,000, 10,000. 3 డిజిట్ తర్వాత కదా, అంటే ఇక్కడ 30,301. 301. This is the fifth one. Next move to the sixth. మనకు సిక్స్త్ వన్ వచ్చేసి మనకి ఏముందంటే రైట్ ద నంబర్స్ ఇన్ ఫిగర్. ఫిగర్ లో రాయాలి. అంటే మనకి ఇక్కడ వర్డ్స్ లో ఇచ్చాడు, ఫిగర్ లో రాయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంది, 40,270 ఉంది. 40,270. మనకు లైన్స్ తీసుకోండి. వన్స్, టెన్స్, 100, 1000,
10,000. 10,000 ఎందుకు 40,000. 40 మీన్స్ టెన్స్ ప్లేస్ కాబట్టి మనం 5 లైన్స్ వన్స్ టెన్స్ 100,000 10,000 తీసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నాడు 40,000. 40,000 అంటే 40 ఓకేనా. 40,000 200 270 దిస్ ఈస్ ద గో టు ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ చూస్తే మనకేముంది 14,064 ఉంది. 14,000 థౌజండ్స్ అంటే మనకి ఎన్ని వస్తాయి, ఎన్ని డాషెస్ 1 2 3 4 5 40 14 అంటే టెన్స్ వస్తాయి కాబట్టి 10,000 కిందకి వస్తాయి కాబట్టి ఎన్ని డాషెస్ వస్తాయి 1 2 3 4 5 డాషెస్ తీసుకోండి 1 2 3 4 5 ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి 14,000 అన్నాడు 14,000 ఓకే. నెక్స్ట్ 74 రాసేయండి. 74 తెలుసు కదా మనకు 74 మధ్యలో ఏం లేదు కాబట్టి ఏం పెట్టుకోవాలి 0 పెట్టుకుంటే దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు థర్డ్ వన్ ఏముంది చూడండి 9,700 ఉంది. 9,000 అనేది ఏంటి 10,000 కాదు అంటే 1 ప్లేస్ తగ్గుతుంది 9,000 అన్నాడు ఓన్లీ టెన్స్ తీసుకోలేడు. ఇప్పుడు మనకు 46,000 అంటే 46,000 అంటే వన్స్ టెన్స్ వస్తాయి 10 ప్లేస్ వస్తాయి. ఓన్లీ 6 వచ్చింది అనుకో ఓన్లీ 1000లో 1 ప్లేస్ వస్తుంది కాబట్టి మనకు 4 డాషెస్ తీసుకుంటాం 1 2 3 4 డాషెస్. నెక్స్ట్ ఏముంది 9,700 ఉంది. 9,000 అంటే 1 10 100,000 9,000 ఏముంది 9,700 దిస్ ఇస్ ద థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే మనకు 60,000 అని 60,000 అంటే ఏముంటుంది మనకు 60,000 వన్స్ టెన్స్ అంటే 1000 ప్లేస్ లో వన్స్ టెన్స్ రెండు వస్తున్నాయి కాబట్టి ఏముంటాయి మనకు 5. నెక్స్ట్ సిక్స్త్ వన్ లో మనకు ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి 60,000 అన్నాడు. 60,000 అంటే మనకు 1000 లో వన్స్ టెన్స్ ప్లేస్ వచ్చింది కాబట్టి మనకు టోటల్ 5 డాషెస్ ఉంటాయి 1 2 3 4 5. ఇప్పుడు ఏం చేయాలి 60,000 అన్నాడు 60,000 అంటే 3 zeros కాబట్టి 0 0 0 వన్స్ టెన్స్ 100,000 10,000 60,000 దిస్ ఈస్ ద సిక్స్త్ వన్. అండ్ మూవ్ టు ద సెవెంత్ వన్ ప్రాబ్లం వచ్చేసి ఫార్మ్ 4 digit number with the digits 4 digits with the digits 4037 మనకు అండ్ ఫైండ్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ అమౌంట్ దెమ్. ఈ మనకు ఇచ్చిన 4 డిజిట్స్ తో స్మాలెస్ట్ నంబర్ హైయెస్ట్ నంబర్ గ్రేటెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్ చూడండి స్మాలెస్ట్ నంబర్ 4037 these are the given digits. Next greatest number ఫస్ట్ ఏం చేయాలి గ్రేటెస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్మాలెస్ట్ అంటే ఇందులో ఫస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 4 డిజిట్స్ 4 డాషెస్ తీసుకోండి 1 2 3 4 డాషెస్ తీసుకోండి. 4 డాషెస్ తీసుకున్న తర్వాత ఇందులో మనకు స్మాలెస్ట్ నంబర్ ఏముందో చూడండి. ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్ రాసినప్పుడు స్మాలెస్ట్ నంబర్ టు హైయెస్ట్ నంబర్ రాయాలన్నమాట ఇక్కడ. అయితే మనకి ఇందులో స్మాలెస్ట్ నంబర్ వచ్చేసి 0 ఉంది కానీ మనము 0ను కన్సిడర్ చేయం. ఫస్ట్ 0ను కన్సిడర్ చేయం. ఏదైనా నంబర్ తీసుకున్న తర్వాత 0 కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఏం రాయాలి మనం దాని తర్వాత నంబర్ స్మాలెస్ట్ నంబర్ 3 కాబట్టి 3 తర్వాత ఏముంది మనకు 0 కాబట్టి 0 ఆ తర్వాత స్మాలెస్ట్ 4 ఆ తర్వాత 7 దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నంబర్. నెక్స్ట్ హైయెస్ట్ నంబర్ ఆర్ గ్రేటెస్ట్ నంబర్. హౌ టు రైట్ గ్రేటెస్ట్ నంబర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వి టేక్ 4 ప్లేసెస్ ఇందులో మనకు హైయెస్ట్ నంబర్ రాయాలంటే హైయెస్ట్ డిజిట్ తీసుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ డిజిట్ 7 తర్వాత హైయెస్ట్ డిజిట్ 4 తర్వాత హైయెస్ట్ డిజిట్ 3 తర్వాత 0 దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ నంబర్. దిస్ ఈస్ సెవెంత్ ప్రాబ్లం. అండ్ మూవ్ టు ద ఎయిత్. రైట్ ద స్మాలెస్ట్ 4 digit నంబర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద గ్రేటెస్ట్ 4 digit నంబర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద స్మాలెస్ట్ 5 digit నంబర్ ఫోర్త్ వన్ వచ్చేసి ద గ్రేటెస్ట్ 5 digit నంబర్. మనము ఇప్పుడు గ్రేటెస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ ఎట్లా రాయాలో చూద్దాం ఫస్ట్. అయితే మనకు నంబర్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు 1 డిజిట్ ఉంటాయి. తర్వాత 9కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు 10 వస్తుంది. 10 అనేది ఏంటిది
డిజిట్లో స్మాలెస్ట్ నంబర్, నెక్స్ట్ 2 డిజిట్లో హైయెస్ట్ నంబర్ ఏముంటుంది మరి 99 ఉంటుంది. 99 దీనికి +1 యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది. 100 అనేది ఎన్ని డిజిట్స్? 3 డిజిట్. 1 2 3 3 డిజిట్లో స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. ఓకేనా, స్మాలెస్ట్ నంబర్. నెక్స్ట్ 3 డిజిట్లో హైయెస్ట్ నంబర్ ఏమవుతుంది మరి? మనకేం లేదు, 3 డిజిట్ అంటే 3 నైన్స్ పెట్టడమే ఇక్కడ, 3 నైన్స్. దిస్ ఇస్ ద హైయెస్ట్ నంబర్ ఇన్ 3 డిజిట్. మనం 1 యాడ్ చేస్తే మనకి 1000 వస్తుంది. 1000 అనేది 4 డిజిట్లో స్మాలెస్ట్ నంబర్ అవుతుంది. ఇట్లా మనము హైయెస్ట్ నంబర్, స్మాలెస్ట్ నంబర్ రాసుకోవచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏం చెప్పిండు? ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ అన్నాడు. ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ ఎట్లా రాస్తాం మరి? ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ అన్నాం కాబట్టి 4 ప్లేసెస్ తీసుకోండి. స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ అంటే మనకు 4 డిజిట్ అంటే ఎంత వస్తుంది? 3 డిజిట్. హైయెస్ట్ 3 డిజిట్ నంబర్ ఎంత? 999. 999కి 1 కలిపితే మనకు ఏమొస్తుంది? 1000. 1000 is the smallest 4 digit number. 1000. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ద గ్రేటెస్ట్ 4 డిజిట్ అన్నాడు. గ్రేటెస్ట్ అంటే ఏంటి? 4 డిజిట్ అంటే 4 నైన్స్ అంతే, 4 నైన్స్ డైరెక్ట్ రాసేది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు ద స్మాలెస్ట్ 5 డిజిట్ అన్నాడు. ద స్మాలెస్ట్ 5 డిజిట్స్. స్మాలెస్ట్ అంటే ఏంటి? అన్ని జీరోస్ ఉంటాయి, ఫస్ట్ 1 ఉంటుంది అంటే. స్మాలెస్ట్ 4 ఎంత? 5 డిజిటా? 5 డిజిట్ నెంబర్, 5 డిజిట్ తీసుకోండి. స్మాలెస్ట్ 1000. దిస్ ఇస్ ద 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏముందంటే ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. అంటే ప్లేసెస్ 5 తీసుకోండి. 1 2 3 4 5. గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఆల్వేస్ 9. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఒకవేళ వీటిని మీరు చదవాలనుకుంటే ఇండియన్ న్యూమరికల్ సిస్టంలో 3 డిజిట్ తర్వాత కామా పెడతాం, ఇక్కడ కూడా 3 డిజిట్ తర్వాత కామా పెడతాం, ఇక్కడ కూడా 3 డిజిట్, ఇక్కడ 3 డిజిట్స్. ఫస్ట్ వన్ వస్తే 1000, నెక్స్ట్ వన్ వస్తే 9999, థర్డ్ వన్ వచ్చేసి 10,000, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి 99,999. దిస్ ఈస్ ద 1.1.